హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కనకాంబరం మొక్కల చుట్టూ అయితే కలుపు మొక్కలు వచ్చేసినాయండి. ఆ కలుపు మొక్కలు రావడం వల్ల కనీసం పూలు కోసుకోవడానికి కూడా ఆ మొక్కల దరిదాపుల్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే అందులో ఏమన్నా ఉంటాయి, పాములు అవి పసరు పాములు అని వెళ్ళట్లేదు. సరేలే, ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాను కదా అని కొంచెం చినుకులు కూడా పడుతున్నాయి కదా. చూసారా, కనకాంబరం మొక్కలు అసలు కనిపించట్లేదు, మొత్తం కలుపు మొక్కలు వచ్చేసినాయి అనమాట. సరేలే, వంట అయిపోయిన కాడి నుంచి ఇంట్లో పని అయిపోయిన కాడి నుంచి పీకుదామని ఇంకా ఈ పిచ్చి మొక్కలు అయితే పీకే కార్యక్రమం అయితే పెట్టానండి. మా పిల్లలు అంటున్నారు, అమ్మ ఎందుకు నీకు, నాన్న ఇంటి దగ్గర ఉంటారు కదా, అప్పుడు నాన్న క్లీన్ చేస్తారులే అని. ఆయన ఎప్పుడో పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారండి. ఒకరోజు ఇంటికాడ ఉన్నప్పుడు మనం ఇలాంటి పనులు చెప్పామనుకో, చిన్న చిన్న పనులు మగవాళ్ళకి కొంచెం సిరాకు పడతారు. ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మనశ్శాంతి ఉండలేదురా బాబు అన్నట్టు అనుకుంటారు కదా. అనుకోరు, ఎవరి పని బాధ్యతగా చేసుకుంటే ఎటువంటి కష్టం ఉండదో ఎందుకులే అనేసి నేను ఇంక ఇలాగా ఖాళీగానే ఉంటున్నాను కదా అని మొక్కలన్నీ అయితే మొత్తం కనకాంబరం మొక్కల చుట్టూ ఇంకా చాలా అయితే పీకానండి మొక్కలు. మీకు షార్ట్ వీడియోలు ఏదో అలా పీకి పడేసినట్టే చూపించాను, కానీ నాకు ఈ మొక్కలే కాదు ఇంకా పెరట్లో కూడా అంతా మొక్కలు ఈ పీకి శుభ్రం చేశానండి. 2 గంటల పైనే పట్టింది. కొంచెం సినుకులు పడడం వల్ల మొక్క అయితే సులువుగానే వచ్చేసింది. ఇవన్నీ ఎలాగా భోజనం చేసిన కాడి నుంచి కొంచెం ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మనమే ఆడవాళ్ళు చేసేసుకోవాలి నా ఉద్దేశ ప్రకారం అయితే. చూసారా, మొత్తం క్లీన్ చేసాను. ఇప్పుడు కనకాంబరం మొక్కలు అనేది క్లీన్గా కనపడుతున్నాయి అన్నమాట. సరే, ఇంక ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత పచ్చి శనక్కాయలు అయితే వచ్చినాయండి ఊర్లోకి. మా ఆయనకి పచ్చి శనక్కాయలు అంటే చాలా ఇష్టం. మా ఆయనే కాదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పచ్చి శనక్కాయలు అనేది. సరే, ఈయనకి ఇష్టం కదా అనేసి చాలా ఇష్టంగా తింటారండి ఈయన. ఒకవేళ ఎప్పుడైనా బయటికి వెళ్ళినా పచ్చి శనక్కాయలు కనపడితే కొనుక్కొని తింటారండి ఈయన. ఇంకా ఆయనకి ఇష్టం కదా అని చెప్పి పచ్చి శనక్కాయలు అయితే తీసుకున్నాను. గింజలు కూడా బాగున్నాయండి ఇందులో. పెద్ద పెద్ద గింజ అయితే వచ్చింది, బాగున్నాయి గింజలు. ఎక్కడ తప్పడగా ఉండడం కానీ వేస్ట్ అనిపించలేదు. ఇదిగండి కాయలు అయితే పచ్చి శనక్కాయలు అయితే ఉడకబెట్టాను. ఉడికిపోయినాయండి చక్కగా, గింజ కూడా చాలా లావుగా ఉంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసిన వాళ్ళు షార్ట్ వీడియోతో పాటు లాంగ్ వీడియోస్ కూడా చూసి కొంచెం లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ కర్రీ అయితే వండానండి. శనక్కాయలు ఉడకబెట్టి పక్కన పెట్టేసి చికెన్ కర్రీ అయితే దగ్గరికి వండానండి. ఇంకా మొక్కలు పీకటం వల్ల ఇంకా నాకు కూర వండడం ఇవన్నీ ఇంకా నేను చూపించలేకపోయాను. ఎందుకంటే ఇంకా మొక్కలు పీకొచ్చి గబగబా వంట చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇలాగా చిన్న చిన్న పనులు మనం ఆడవాళ్ళం ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు మొక్కలు పీక్కోవడం అని కొంచెం ఖాళీగానే ఉంటాం కదా, అలాంటి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే నేనైతే మా ఆయనకి చెప్పనండి. సాధారణంగా ఇంటి దగ్గర పనులు ఏమైనా ఉంటే మినిమం నేనే చేసుకుంటాకే చూస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదండి.